హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు చామ దుంపల ఫ్రై చేస్తున్నాను అండి. ముందుగా చామ దుంపలను కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఉడికించిన దానిని పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆయిల్లో చామదుంపలను కట్ చేసిన దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించిన దుంపలను పక్కన పెట్టుకోవాలండి ఒక ప్లేటులో. ఈ విధంగా బ్రౌన్ కలర్గా పైన క్రిస్పీగా ఉంటాయండి, లోపలగా స్మూత్గా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయండి చామ దుంపలు. ఇంకొక కడాయి పెట్టి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత వెల్లిపాయ కారం వేసుకున్నానండి. వెల్లిపాయలు కారం ఇది వెల్లిపాయ కారం. ఆ తర్వాత నూనెలో వేయించుకోవాలండి వెల్లిపాయ కారము. ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు వేయించిన దుంపలను ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవడమే అండి. సింపుల్గా టేస్టీగా చామ దుంపల ఫ్రై అండి. పొటాటో కంటే చామ దుంపలు తింటే హెల్తీ అండి, చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే నూనెలో వేయించిన తర్వాత ఉప్పు కొంచెం కారం వేసుకొని తింటే టేస్ట్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే ఈ చామ దుంపలను వేయించి ఇస్తే పిల్లలు హ్యాపీగా తింటారండి. చిన్నపిల్లలకి స్నాక్స్ చాలా బాగుంటుంది. అంతే అండి, సింపుల్గా చామ దుంపల ఫ్రై రెడీ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ అండి. దుంపలు చాలా టేస్టీగా ఉన్నాయండి, ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.